ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటిలా జరిగింది? నీకు బొట్టు పెడుతుంటే ఇలా కింద పడిందేంటి? నువ్వు బొట్టు పెడుతున్నందుకు అది కింద పడలేదు పద్మావతి. నువ్వు పెట్టే టైంకి గాలి వీచింది కాబట్టి పడిపోయింది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? లేదు ఆదిత్య, ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది. ఉండు, పంతులు గారిని కనుక్కుంటాను. హలో పద్మావతి, ఇప్పుడు పంతులు గారికి ఫోన్ చేసి ఇలా జరిగిందని మళ్ళీ పూజలు చేయిస్తావా? ఆయన చేయమని చెప్తే ఖచ్చితంగా చేయిస్తాను. ఏంటి పద్మావతి నువ్వు ఇలా ప్రతి చిన్నదానికి అలా భయపడతావేంటి? ఇప్పుడేంటి, నువ్వు తెచ్చిన ఆ బొట్టు పెట్టుకోవాలి అంతే కదా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఎందుకు? ముందు మూసుకో చెప్తాను. ఏం చేస్తున్నావు ఆదిత్య? ఉండు చెప్తాను. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు. ఇప్పుడు హ్యాపీనా? కలగంటూ ఉన్నారిద్దరు. రండి పంతులు గారు. ఏంట్రా పంతులు గారిని తీసుకొచ్చావు? ఆగిపోయిన సంతాన సాఫల్య పూజని చేయించడానికమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, మొన్న నందిని కళ జరిగిన దగ్గర నుంచి నా మనసంతా బాగాలేదు. ఈ పూజ కాకపోవడం వల్ల అలా జరిగి ఉంటుందని అనిపిస్తుంది. అందుకే ఇంకోసారి అలా జరగకుండా ఉండాలని ఆ పూజ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాను. అమ్మా, నాకు నా బిడ్డ కంటే ఇంకేది ఎక్కువ కాదు. డెలివరీ టైంలో ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడుకోగలం. ఏంటత్తయ్య కన్నీళ్ళు? ఏమైంది? నా బిడ్డ, వాడి బిడ్డ గురించి ఇంతలా ఆరాటపడుతుంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి నందినే. అమ్మా, పిల్లలే మన ప్రపంచం అనుకున్నప్పుడు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అందుకే వీలైనంత తొందరగా పూజ చేపిద్దామని పంతులు గారిని తీసుకొచ్చాను. నువ్వు తీసుకురాకపోయినా నేనైనా ఫోన్ చేసేదాన్ని వంశీ. మీరు ఫోన్ చేసేవారా? ఎందుకత్తయ్య? మృత్యుంజయ హోమం జరిపించడానికి. మృత్యుంజయ హోమమా? అవును. పిల్లలు పుట్టడానికి మృత్యుంజయ హోమం కూడా జరిపిస్తారా పంతులు గారు? ఆ హోమం పిల్లలు పుట్టడానికి కాదమ్మా, పుట్టిన వాళ్ళు మరణించకుండా ఉండడానికి చేస్తారు. అమ్మా, మన ఇంట్లో అలాంటి గండం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కదా?
ఇంట్లో ఎవరికి ప్రాణగండం లేకపోవచ్చు వంశీ, కానీ నందిని కడుపులో ఉన్న వాళ్ళకి ఉండొచ్చు కదా. అందుకే ముందు జాగ్రత్తగా జరిపిద్దాం అనుకుంటున్నాను. పంతులు గారు, పూజకి మంచి ముహూర్తం చూసి కబురు పెట్టండి. అలాగేనమ్మా. ఉమ్, వస్తానమ్మా. మంచిది. అమ్మా ఒక్క నిమిషం. ఏంటి వంశీ? ఆ రోజు డాక్టర్ గారు నీకేం చెప్పారు? చెప్పమ్మా. ఏం చెప్తుందిరా? బేబీ బానే ఉంది, కేర్ఫుల్గా చూసుకోండి అని చెప్పింది, అంతే. అబద్ధం. డాక్టర్ గారు నీకు ఏదో చెప్పారు, కానీ నువ్వు మాతో అది చెప్పట్లేదు. చెప్పమ్మా, నందిని కడుపులో ఉన్న మా బిడ్డకి నిజంగా ఏదైనా గండం ఉందా? చెప్పాను కదా వంశీ, ముందు జాగ్రత్తగా చేయిస్తున్నానని, అంతే. లేదత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. మొన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. చెప్పండి అత్తయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? నాకేదైనా ప్రాబ్లం ఉంది అన్నారా? లేదంటే ఇంతకు ముందులా అబార్షన్ అవుతుందన్నారా? చచ్చా, ఏంటమ్మా మాటలు? ముందు అలా జరిగింది కాబట్టే మళ్ళీ అలా జరగకూడదని ఈ పూజ చేయిస్తున్నాను, అంతే తప్ప ఇంకేం లేదమ్మా. మీరు అనవసరంగా భయపడకండి. బావగారు, పాయసం తీసుకోండి. ఏంటమ్మా, నువ్వే చేసావా? అవును బావగారు, వైష్ణవక్క వాళ్ళ బట్టల షాప్ ఓపెన్ చేశాం కదా, అందుకని స్పెషల్ గా నేనే చేశాను. తీసుకోమ్మా. వదినా, పాయసం సూపర్. థ్యాంక్ యూ. అనయ్య, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను అన్నయ్య. ఎందుకు? లీలా మనందరి కోసం పాయసం చేసినందుక? కాదురా, మా ఎదుగుదల కోసం అందరూ ఇంత కృషి చేస్తున్నారు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. అనయ్య, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రేపటి నుంచి మాకేం కావాలన్నా మీ షాప్ నుంచే ఫ్రీగా తెచ్చుకోవచ్చు కదా. తీసుకోరా, వద్దంటానా? ఏంటక్క, అందరం ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఇలా డల్ గా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? వీరేంద్ర గురించి లీలా. వీరేంద్ర గురించా?
నా గురించి ఏం ఆలోచిస్తున్నావు వదినా? ఆదిత్య పద్మావతికి ఆల్రెడీ ఒక షాప్ ఉంది. ఇప్పుడు వైష్ణవి ప్రకాష్లకి సొంతంగా బట్టల షాప్ వచ్చింది. కానీ మీకంటూ సొంతంగా ఏమీ లేదు కదా వీరేంద్ర. అదేంటక్కా, వీరేంద్రకి రైస్ మిల్ ఉంది కదా? ఉంది వైష్ణవి, కానీ అది లీలకి వాళ్ళమ్మ ప్రేమతో కొనిచ్చారు. అది లీలదవుతుంది గాని వీరేంద్రదెలా అవుతుంది? అంటే ఏంటక్కా, మేమిద్దరం వేరని చెప్పకనే చెప్తున్నావా? చచా, నా ఉద్దేశం అది కదమ్మా. కానీ నీ మాటల్లో అంతరార్థం అలానే ఉందక్కా. భార్యాభర్తలంటే అర్ధనారీశ్వరులని నువ్వే చెప్పావు. కష్టమైనా సుఖమైనా ఇద్దరూ కలిసి పంచుకోవాలని నువ్వే చెప్పావు. మరి ఇప్పుడేంటక్కా, ఆస్తి విషయానికొచ్చేసరికి మా ఇద్దరిని వేరు చేస్తున్నావు? అంటే అది మీ అమ్మగారు కొనిచ్చింది కదా అని. మా అమ్మ కొనిస్తే దాని మీద వీరేంద్రకి హక్కుండదా అక్కా? నా మెళ్ళో తాలి కట్టి 3 ముళ్ళు వేసినప్పుడే నేను తన సొంతమైపోయా. అలాంటిది నా ఆస్తులు మాత్రం వేరెందుకవుతాయి? నాకు సంబంధించిన ప్రతిదీ ఆయనకే సొంతమక్కా, నాతో సహా. ఆ దేవుడి దయ వల్ల అందరం ఒక చోటికి చేరిపోయాం. అందరం ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. ఇక నువ్విలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా అక్కా? హలో, అవునా? ఎప్పుడు? అలాగేనండి, ఉంటాను. ఏంటండి, ఎవరు ఫోన్లో? అన్నదాత ప్రోగ్రాం వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారట మహాలక్ష్మి. అయితే మనం అందరం టీవీలో కనబడబోతున్నాం అన్నమాట. హాయ్ అండి, నేను మీ మహేందర్. ఈటీవీ ప్రేక్షకులందరికీ అన్నదాత ప్రోగ్రాంకి స్వాగతం. ఈ రోజు మన ముందుంది ఎవరో కాదు, 40 గ్రామాల పంచాయతీ పెద్ద కేశవ గారు. నమస్తే అండి. నమస్తే. మీరు రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతులతోనే వ్యవసాయం చేస్తారని విన్నాం, నిజమా సార్? అవునండి. అందరూ పంట దిగుబడి కోసం రసాయనాలు వాడుతూ ఉంటే మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి గల కారణాలేంటో తెలుసుకోవచ్చా సార్? తప్పకుండా అండి. మన దేశంలో నేలని తల్లితో పోల్చి పూజిస్తాం. అందుకే నేలని భూమాత అంటాం. మరి అలాంటి తల్లిని రసాయన ఎరువులతో కలుషితం చేసి నాశనం చేస్తే ఎలా చెప్పండి? రసాయనాలు వాడితే పంట దిగుబడి బాగా వస్తుంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ కొద్ది రోజుల్లోనే ఆ నేల నిస్సారం అయిపోతుంది. రైతు బావుండాలంటే పంట బావుండాలి అంటారు. మరి అలాంటి పంట చేతికి రావాలంటే ముందు నేల తల్లి బలంగా ఉండాలి కదా. ఈరోజు దిగుబడి కోసం, లాభం కోసం ఆశపడితే రేపు పిల్లలకి, తర్వాతి తరం రైతులకి అసలు పండించడానికి సారవంతమైన నేలే లేకుండా పోతుంది. డబ్బు అందరికీ కావాలి,
కానీ డబ్బు కోసం మాత్రమే ఆశపడే వ్యక్తి వ్యాపారవేత్త అవుతాడే తప్ప రైతు మాత్రం ఎప్పటికీ కాలేడు. ఎందుకంటే రైతు సమాజంలో ఒక్కడు మాత్రమే కాదు, సమాజం కోసం ఒక్కడు. తన కడుపు నిండకపోయినా ఎదుటి వ్యక్తి కడుపు నింపాలని నేల తల్లి ముద్దు బిడ్డ. అలాంటి రైతు 10 కాలాల పాటు పంట పండించేలా ఉండాలంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేద్దాం. మన నేల తల్లిని కాపాడుకుందాం. నమస్తే. వావ్, చాలా బాగా చెప్పారు సార్. మీరింత బాగా చెప్పినందుకు మా అన్నదాత టీం తరపున మీకు చిన్న గిఫ్ట్ హ్యాంపర్. మహాలక్ష్మి, ఇవ్వండి. సార్, మీ ఫ్యామిలీని కూడా పిలవండి సార్, గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఒక్క నిమిషం. హలో, భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు, ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు, చావులో విజయం వెలుగు ఈ వినోదం, ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు, అంతరాలు అంతమై అంతానందమై. ఏంటి బామ్మ క్లాప్స్ కొడుతున్నారు? మేం చప్పట్లు మాత్రమే కొడుతున్నాం. అదే నువ్వైతే విజిల్స్ కూడా వేసేదానివి తెలుసా? అవునా? బావగారు అంత గొప్పగా మాట్లాడారా? ఆయనట్ట టీవీలో చెప్తుంటే నానిట్లా సోఫాలో చూస్తూ ఉండిపోయానమ్మా. అబ్బో, అయితే క్లాప్స్ కొట్టాల్సిందే. చప్పట్లు మాత్రమే కాదు, ఇంకోసారి నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళి ఏవైనా తింగర వేషాలు వేశావంటే నీ చెంపలు కూడా వాయిస్తాను. ఇప్పుడు నేనేం చేశాను బామ్మ? ఏం చేసావా? అంత పెద్ద కుటుంబంలోకి వెళ్ళబోతున్న మన పద్మావతిని నువ్వు ఆపాలని చూడలేదు? ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం విలువల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అలాంటి కుటుంబంలోకి కోడలుగా వెళుతున్నందుకు మన పద్మావతి నిజంగా చాలా అదృష్టవంతురాలు. అలాంటి తనని మన స్వార్థాల కోసం అడ్డుపడడం కరెక్ట్ కాదు శ్వేత. ఎప్పటికైనా ఆ కుటుంబం విలువ గురించి నువ్వు అర్థం చేసుకో. ఏంటి బామ్మ, శ్వేతనేదో అంటున్నావు? నీ పెళ్లి విషయంలో ఇంకోసారి తప్పు చేయొద్దని మందలిస్తున్నానమ్మా. ఏంటి బామ్మ నువ్వు? పాపం తనేదో తెలియక చేసింది, తెలిస్తే చేసేదా? ఏంటి శ్వేత? లేదక్క, వీళ్ళనడంలో తప్పు లేదు. నేను ఈ విషయంలో నిజంగానే తప్పు చేశాను. ఐఎమ్ సారీ అక్క. ఇదిగో ఇదే వద్దని చెప్పేది. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు నా చెల్లివి. నువ్వు తప్పు చేసినా అది నాకు ఒప్పే. అర్థమైందా?
శ్వేతకిప్పుడు అర్థం కాదులే పద్మావతి. రేపు తనని కూడా ఒక ఉమ్మడి కుటుంబంలోకి పెళ్లి చేసి పంపిస్తే అప్పుడు అర్థమైతది. సత్యం. అమ్మా పద్మావతి, ఇందాక కేశవ్ గారి ఇంటర్వ్యూ చూసామమ్మా, చాలా బాగుంది. నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు లేకపోయినా ఇంకొకసారి ఉంటానులే బామ్మ. అమ్మా శ్వేత, నువ్వు వెళ్ళా ఫోన్ చూడు. హలో, ఎవరండి? నా పేరు సీతారామమ్మా. ఒకసారి కాంచన్ గారికి ఫోన్ ఇస్తారా? కాంచన గారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. రాంగ్ నెంబర్. కరెక్ట్ నెంబర్కే చేశానమ్మా. కన్ఫర్మ్ చేసుకున్నాకే కాల్ చేశాను. మీ ఇంట్లో ఒక బామ్మ ఉంది కదా, తనే కాంచన. మా బామ్మ పేరు కాంచనానా? మీకెలా తెలుసు? నాకు బాగా కావాల్సిన మనిషి. ఒకసారి పిలుస్తావమ్మా, మాట్లాడాలి. అలాగే. బామ్మ, నీకే ఫోన్. నాకా? ఎవరమ్మా? ఎవరో బాగా కావాల్సిన వాళ్ళంట. హలో, ఎవరండి? నేనమ్మా, నీ కొడుకుని, సీతారాంని. సంపత్, సంపత్. వెల్కమ్ 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 మిస్టర్ కేశవ్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఫాస్ట్గా వచ్చారే. గుడ్, వెరీ గుడ్. ఇందాకే టీవీలో ఇంటర్వ్యూ చూశాను, చాలా బాగుంది. నైస్. అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏం లేదు కేశవ్ గారు, మీతో ఒక డీల్ గురించి మాట్లాడదామని రమ్మన్నాను. నాకు నీతో ఎలాంటి డీల్స్ పెట్టుకునే ఉద్దేశం లేదు. కానీ నాకుంది. మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. డీల్ కుదుర్చుకోవాల్సిన అవసరం అంతకంటే ఉంది. అవును, మీకు మీ తమ్ముళ్ళంటే చాలా ఇష్టమని విన్నాను, నిజమేనా? వాళ్ళు నా ప్రాణం. మరి ఆ ప్రాణాలకి ఏం కాకుండా ఉండాలని లేదా? పంతులు గారు, నందిని వంశీ పేర్ల మీద అర్చన చేయండి. స్వామి, నాకు పండంటి మగబిట్టు పుట్టాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.